చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడగు తండ్రి, మహాపరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినం కొరకై నీ వాక్యమును మేము చదువుకున్నాము దేవా. ఇది చరిత్రలో ఒక గొప్ప జ్ఞాపకార్థమైన దినమైనది. ప్రభువా, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో చదవబడిన నీ వాక్యానికి నీ ఆశీర్వాదము అనుగ్రహించమని, మా హృదయములను మా చెవులను సున్నతి చేసి నీ వాక్యముతో ప్రభువా మమ్మల్ని నింపమని తండ్రి, నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని ప్రభువా. ఆ పునరుత్థానం మేము చూడగలిగినట్లుగా, అది పొందుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని, కృప చూపమని యేసుక్రీస్తుకి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చో. ప్రియులారా, మరి ఈరోజు ఈస్టర్, లోకమంతా కూడా ఈస్టర్ జరుపుకుంటుంది కదా. లోకమంతా కూడా ఈస్టర్ జరుపుతుంది. ఈస్టర్ అంటే ఏంటి? పునరుత్థానము. ఈస్టర్ అంటే ఏంటి? పునరుత్థానం అంటే ఏంటి? తిరిగి లేపబడుట. పునరుత్థానం ఏంటండి? తిరిగి లేపబడుట. ఆయన ఎవరు లేపారు? ఆయన ఎవరు లేపారండి? ఆయనని యేసుక్రీస్తుని ఎవరు లేపారు? చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. యేసుక్రీస్తుని ఎవరు లేపారు? దేవుని ఆత్మ లేక దేవుడు అయినాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, దేవుని స్తోత్రం, మీలో నివసించడంలో మీరు కూడా లేస్తారు, మిమ్మల్ని కూడా లేపడతారు అన్నాడు ఆయన. అంటే ఈ 3వ దినాన్న, ఆదివారం ఉదయమున యేసుక్రీస్తుని ఎవరు లేపారంటే దేవుడు లేపాడు. అయితే మరొక చోట యేసుప్రభు చెప్పాడు. మరొక చోట యేసుప్రభు ఏం చెప్పాడంటే, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నది. ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నది, ప్రాణం తీసుకోవడానికి కూడా అధికారం ఉన్నది. ఎక్కడేం చెప్తున్నాడు? దేవుని ఆత్మ ఆయన్ని మృతుల్లో నుండి పైకి లేపింది అన్నట్టు మనం చెప్తున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని ఎవరో అంటే దేవుని ఆత్మ లేపిందని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రాణం పెట్టడానికి అధికారం నాకే ఉన్నది, ప్రాణం తీసుకోవడానికి కూడా నాకే అధికారం ఉంది. మరి ఏ మాట నమ్మాలి? ఏ మాట నమ్మాలి? ఇక్కడ ఏముంది? నేనే ప్రాణం పెట్టగలను, ప్రాణం మళ్ళీ తిరిగి లేపుకోగలను అన్నాడు ఆయన. అంటే నాకు సమస్త అధికారం ఉన్నది అన్నాడు ఆయన. మరి చనిపోయిన తర్వాత ఆయన ఎవరు లేపారు? దేవునికి ఆత్మ లేపాడు, దేవుడు లేపాడు ఆయన్ని. ఇందుకే ఆయనకి ఆయన లేచాడా, దేవుడు ఆయన లేపాడా? నాకు నేనే లేవగలను అంటున్నాడు ఆయన. మరో చోట దేవుడు అని లేపాడు అంటున్నాడు, దేవుడు లేపాడు అంటున్నాడు. ఏ మాట వాస్తవం? ఒకవేళ దేవుడు ఆయన లేపితే యెహోవా దేవుడుగా ఉంటాడు, ఆయన కుమారుడుగా ఉంటాడు. ఆయన లేవలేడు కాబట్టి, అంతేనా? మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నేను పెట్టగలను, నా ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకోగలను అన్నాడు. మరి దాన్ని బట్టి చూస్తే ఆయన ఒక్కడే దేవుడు అనేది కనబడుతుంది అక్కడ.
నా మాట మీకు అర్థమవుతుందండి? ఆయన సొంత మాటను బట్టి చూస్తే ఆయనే దేవుడిని కనబడుతుంది. నన్ను ఎవరు లేపక్కర్లేదు, నేను లేపగలను, నాకు నేను లేవగలను అంటాడు ఆయన. నేనే ప్రాణం పెట్టగలను, నేనే తిరిగి లేవగలను అంటున్నాడు ఆయన. దాన్ని బట్టి ఆయన ఒక్కడే దేవుడు అని చూపిస్తుంది, అక్కడ కనబడుతుంది. ఇక రోమపత్రికలో దేవుని ఆత్మ ఆయన లేపింది అని మాట్లాడుతున్నాడు ఆయన. దాన్ని బట్టి చూస్తే లేపినవాడు దేవుడు, లేపబడినవాడు కుమారుడు అని కనబడుతుంది. ఆయన తండ్రి, ఈయన కుమారుడు కనబడుతుంది. ఇందుకే ఏ మాట వాస్తవమైనది? ప్రపంచము ఇక్కడే కన్ఫ్యూజన్లో ఉందండి. క్రైస్తవ సమాజం అంతా కూడా ఇక్కడే కన్ఫ్యూజన్లో ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే దేవుడు తండ్రి అయి ఉన్నాడు, ఆయన కేవలం కుమారుడు మాత్రమే అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారండి, దేవుడు తండ్రి అయి ఉన్నాడు, యెహోవా దేవుడు తండ్రి అయి ఉన్నాడు, ఆయన కేవలం కుమారుడు మాత్రమే. దేవుని స్తోత్రం. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏ విషయాన్ని మనం నమ్మాలి? ఏ ప్రత్యక్ష నమ్మాలి? ఆయన ఒక్కడే దేవుడని నమ్మాలా? ఆయన ఒక్కడే దేవుడని నమ్మాలా? లేకపోతే ఆయన కేవలం కుమారుడని నమ్మాలా? ఇందాక మనం చదువుకున్న లేఖన భాగం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1:18 17 ప్రకటన 1:17. నేను ఆయనను చూడగానే, యోహాను చెప్తున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎందుకంటే తిరిగి లేపబడిన తర్వాత, యేసుక్రీస్తు సమాధిలో తిరిగి లేపబడిన తర్వాత యోహానికి బయలుపరుచుకుంటున్నప్పుడు, ఈ ప్రకటన గ్రంథాన్ని యోహానికి ప్రత్యక్షపరుస్తున్నప్పుడు ఆయన 7 అంతల మహిమతో ఉన్నాడు. ఆయన ఏ మహిమ అండి? ఎంత? 7 అంతల మహిమతో ఉన్నాడు. 7 అంతల మహిమతో ఆయన యోహానికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, అప్పుడు యోహాను చచ్చిన వారి వలె ఆయన పాదములైతే పడిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే చచ్చిన వారి వలె ఆయన పాదములతో పడిపోయాడు. అంటే యోహానికి ఏ ప్రత్యక్ష కలిగింది? ఆయన గురించిన ప్రత్యక్షత ఏమొచ్చింది? ఆయన గురించిన ప్రత్యక్షత ఏంటంటే ఆయన మాత్రమే దేవుడు. ఒకప్పుడు సజీవంగా ఉన్నప్పుడు మాతో కలిసి తిరిగాడు ఆయన, మాతో కలిసి సువార్త చేశాడు ఆయన. మేము ఆయనతో భుజించాము, ఆయనతో పండుకున్నాము, ఆయనతో సువార్త చేసాము, ఆయనతో వాడలో పడవలో ప్రయాణం చేసాము, ఆయనతో అన్ని చేసాము మేము. చూసారా? కానీ ఇప్పుడు ఆయన 7 అంతల మహిమతో ప్రత్యక్షమైనప్పుడు, దేవుని స్తోత్రం, ఇప్పుడు యోహాను కంగుతున్నాడు. ఇప్పుడు యోహాను కంగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోహాను ఒక నిర్ధారణ కలిగింది ఏంటంటే ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన ఇప్పుడు మహిమపరచబడిన క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మహిమపరచబడిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన కేవలం ప్రాణం పెట్టలేదు. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన అంటే మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, అంతేనండి, సమస్తాన్ని కూడా జయించాడు. ఆయన మరణమును, సమాధిని, పాతాళమును కూడా జయించి తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు దేవునికి మహిమతో నింపబడ్డాడు. ఆయన 7 అంతల మహిమతో ఉన్నాడు. ఆయన 18 నేను మొదటి వాడను. ఇప్పుడు యేసుప్రభువు మాట్లాడుతున్నాడు ఆయనతోను. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన పాదాల దగ్గర చచ్చిన వాడిగా పడిపోయినటువంటి యోహానుతో మాట్లాడుతున్నాడు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, యేసుప్రభు తన కుడి చేతిని యోహాను మీద ఉంచి నాతో ఇట్లా అన్నాడు, భయపడకుము, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఏమన్నాడండి ఆయన? నేను మొదటి వాడను. ఎవరు చెప్తున్నారు మాట? యెహోవా దేవుడు కాదండి. ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాట. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఏమంటాడు ఆయన? జీవించువాడను. మొదటి వాడను నేనే, కడపటి వాడిని కూడా నేనే, జీవించువాడను కూడా నేనే. మృతుడినైతిని కానీ, అంటే చనిపోయాను కానీ
ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. దీన్ని బట్టి ఏమైంది? ఏమర్థమవుతుంది మనకి? మొదటివాడు ఆయనేనంటండి, కడపడివాడు ఆయనే, ఎల్లప్పుడూ జీవిస్తున్నవాడు ఆయనే, ఉన్నవాడు ఆయనే, అనువాడు ఆయనే, చనిపోయాడు కానీ తిరిగి లేచి యుగయుగాలు సదాకాలము జీవిస్తున్నవాడు కూడా ఆయనే. ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? ఇప్పుడు కుమారుడు అనుకోవాలా, దేవుడు అనుకోవాలా? ఇప్పుడు ఆ వచనాన్ని బట్టి నీ ప్రత్యక్షత ఏంటి? ఆ వచనాన్ని బట్టి నీ ప్రత్యక్షత ఏంటి? ఆయన కుమారుడా దేవుడా? ఆయన కుమారుడా దేవుడండి? దేవుని స్తోత్రం. ఇంకా కూడా కుమారుడు అనుకున్నారు జనం. దేవుని స్తోత్రం. ఆయన దేవుడు, మొదటివాడు ఆయనే, కడపడివాడు ఆయనే. అంటే ప్రారంభంలో ఉన్నవాడు ఆయనే, ముగింపులో ఉన్నవాడు కూడా ఆయనే, ముగింపు వరకు ఉన్నవాడు ఆయనే. ఈ మధ్యకాలం అంతలో జీవిస్తున్నాడు ఆయన. మొదట్లో ఉండి కడపడివాడుగా ఉండడం కోసం ఆయన జీవిస్తున్నాడు. ఆయన మృతుడు నైతిని కానీ ఎవరి కోసం చనిపోయాడు? ఆయన చనిపోయాడు. ఆయన ఎవరి కోసం చనిపోయాడు? ఎవరంట చనిపోయింది? ఎవరు చనిపోయింది? మొదటివాడు చనిపోయాడు, కడపడివాడైన వాడు చనిపోయాడు. చనిపోయిన వాడు మొదటివాడు. ఎవరైనా దేవుడై ఉన్నాడు. ఎవరైనా దేవుడై ఉన్నాడు. ఆయనే కడపడివాడై ఉన్నాడు. ఆయన కడపడివాడై అంటే అర్థం ఏంటంటే మృతుడు నైతిని కానీ ఎందుకు చనిపోయాను? నేను మీకోసం చనిపోయాను, మీకోసం మరణించాను, ఇప్పుడు సదాకాలము జీవిస్తున్నాను నేను. కాబట్టి ఆయన ఎవరండి? దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఒకే ఒక దేవుడు. దేవుని స్తోత్రం. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏంటండి? దేవుడు కూడా ఒక త్రిత్వమే ఉన్నాడు. దేవుడు కూడా ఒక త్రిత్వమై ఉన్నాడు. అంటే ముగ్గురు దేవుడు కాదు కానీ 3 కాలాల్లో ఉన్న దేవుడు, ఒకే దేవుడై ఉన్నాడు. ముగ్గురు దేవుడు కాదండి. తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు కాదండి. కానీ ఈ దేవుడే మొదటివాడుగా ఉన్నాడు, అంటే తండ్రిగా ఉన్నాడు. జీవించేవాడుగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు. కడపడివాడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంటే మా పాత నిబంధనల కాలంలో ఉన్నవాడు ఆయనే. మన కోసం శరీరం దాల్చి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టింది ఆయనే. తిరిగి లేచి మన కొరకు జీవిస్తున్నది కూడా ఆయనే. ఆయన ముగ్గురు కాదండి, 3 కాలాల్లో ఒకే దేవుడు జీవించాడు. అంటే ఒకే దేవుడు 3 కాలాలు ఉన్నాడు. దాన్ని బట్టే ఆయన నిత్యుడై ఉన్నాడు. ఆయన దాన్ని బట్టే ఒకవేళ కుమారుడై ఉండి ఆయన దేవుడై ఉండి కుమారుడు కాలంలోనూ పరిశుద్ధాత్మ కాలంలో జీవించలేదనుకోండి, ఆయన దేవుడు ఎలాగవుతాడు? కుమారుడు కూడా ఒక దేవుడు అంటున్నారు కదా. యేసుప్రభు కుమారుడు అయ్యింది కదా. మరి ఆయన తండ్రి కాలంలోనూ పరిశుద్ధాత్మ కాలంలో జీవించలేదనుకోండి, ఆయన దేవుడు ఎలాగవుతాడు? కుమారుడు అయిన దేవుడు ఎలాగవుతాడు? ఆయన పరిశుద్ధాత్మ అయ్యింది యేసుక్రీస్తు కాలంలోనూ మరి పాత నిబంధనల కాలంలో జీవించలేదనుకోండి, ఆయన దేవుడు ఎలాగవుతాడు? తండ్రి ఒక దేవుడైనప్పుడు, కుమారుడు ఒక దేవుడైనప్పుడు, పరిశుద్ధాత్మక దేవుడైనప్పుడు వారి కాలాలతో సంబంధం లేదు కదా. వారు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉండాలి. వారి కాలాలతో ఎటువంటి సంబంధం వారికి లేదు. ఎందుకంటే అతను కాలంతో పని లేదు. దేవుడు నిత్యుడై ఉన్నాడు. అతను మోషే కాలంలో ఉండాలి, యేసుక్రీస్తు కాలంలో ఉండాలి, మరి ఈ కాలంలో కూడా ఉండాలి కదా. అన్ని కాలాలు ఉండాలి. అంటే ఈ ముగ్గురు కూడా అన్ని కాలాల్లో కూడా ఉండాలంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ముగ్గురు అన్ని కాలాలు అలా ఉన్నట్లయితే చూసారా, మరి 3 స్వభావాలు కలిగి ఉంటారు వాళ్ళు. ఏం కలిగి ఉంటారండి వాళ్ళు? 3 స్వభావాలు కలిగి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే కాలాలు 3 కానీ దేవుడు మాత్రం ఒక్కడై ఉన్నాడు. ఈ త్రిత్వాన్ని సంఘశాఖలు ఒప్పుకోరు. ముగ్గురు దేవుళ్ళు అంటారు కాదు, ముగ్గురు దేవుడు కాదండి, ఒకే ఒక దేవుడే ఉన్నాడు. ఒకవేళ ముగ్గురు దేవుళ్ళు అయితే ఆ ముగ్గురిని సృష్టించి కూడా ఒకడు ఉండాలి మరలా, అంతే కదా. మరి
ముగ్గురు కలిపి సృష్టిస్తారండి వాళ్ళు? చేయలేరా పని? కాబట్టి ఒకే ఒక దేవుడు. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన రూపాన్ని మార్చుకున్నాడు. కాలం మారినప్పుడు రూపాన్ని మార్చుకున్నాడు. కాలం మారినప్పుడు రూపాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నా ప్రాణం పెట్టడానికి అధికారం నాకే ఉంది, తీసుకోవడానికి కూడా అధికారం నాకు ఉందన్నాడు. దాన్ని బట్టి ఆయన ఒకే ఒక దేవుడు అయి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అయి ఉన్నాడు అన్నాడు. మరి ఆయన దేవుని ఆత్మ లేపింది, ఆయన దేవుని ఆత్మ లేపింది కదా. ఎలా లేపింది? దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పంటారా? నేను చెప్పంటారా? దానికి అర్థం చెప్పంటారా? దీనికి అర్థం జాగ్రత్త చెప్తాను, గమనించండి. యేసుక్రీస్తు గెత్సెమనే వనంలో ఆయన పాత్రను తాగాడు కదండి. ఏమండి, ఏం త్రాగాడు ఆయన? ఆ పాత్రలో ఏముంది? మన పాపం ఉంది. అంతవరకు ఆయన పరిశుద్ధుడే. అంతవరకు ఆయన ఎవరు? పరిశుద్ధ. ఆయనలో ఎటువంటి పాపము. ఇప్పుడు ఆ పాత్రను తాగేసిన తర్వాత ఆయన ఏమైపోయాడు? పాపం అయిపోయాడు. ఆయనలో ఎటువంటి నీతి, ఆయనలో ఎటువంటి మంచితనం, మొత్తం ఈ పాత్ర ఆయనలోకి వచ్చేసిన తర్వాత ఆయన పాపం అయిపోయాడు. ఎప్పుడైతే ఈ పాపము, మన పాపం ఆయన తాగేశాడో, అప్పుడు ఆయన్ని దేవుని ఆత్మ విడిచిపెట్టింది. దేవుడు విడిచిపెట్టాడు ఆయన్ని. దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపెట్టింది. ఆ దేవుని ఆత్మ విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఒక మనిషిగా ఒంటరి అయిపోయాడు. ఆయన ఒక మనిషిగా ఒంటరి అయిపోయాడు. అంతేనా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏం కలిగి ఉన్నాడు? ఆయన నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు. ఆయన తండ్రి అంటే ఎవరు? దేవునికి ఆత్మ లేక పరిశుద్ధాత్మ. అంటే దేవుడు అంటే యేసుక్రీస్తు శరీరమై ఉన్నాడు, ఆ ఆత్మ దేవుడై ఉన్నాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరమై ఉన్నాడు, ఆయన ఆత్మ దేవుడై ఉన్నాడు కదా. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ పాత్రను తాగేశాడో, అప్పుడు దేవుడు లేక తండ్రి లేక పరిశుద్ధాత్మ ఆయన విడిచిపెట్టేసింది. ఇక్కడ ఇప్పుడు మామూలు మనిషి అయిపోయాడు ఆయన. ఈ మామూలు మనిషిలో పోయి, మనిషే కాదండి, ఒక పాప అయిపోయాడు ఆయన. ఒక మాట చెప్పాలంటే, అంటే తండ్రి విడిచిపెట్టాడు ఆయన్ని దేవుడు లేక పరిశుద్ధాత్మ విడిచిపెట్టింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆయనకేముంది? తన సొంత ఆత్మ ఉంది, సొంత ప్రాణం ఉంది, సొంత శరీరం ఉంది. ఇప్పుడు దీనితోనే కలవరికి వెళ్ళాడు ఆయన. దీంతోనే ఆయన దెబ్బలు తిన్నాడు, చివట్లు తిన్నాడు, అన్ని తిన్నాడు, సిలువ మోసాడు, రక్తం గార్చాడు, ఆ కలవరి సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏది విడిచిపెట్టింది? ఏది విడిచిపెట్టింది ఆయన్ని? పరిశుద్ధాత్మ ఎక్కడ విడిచిపెట్టింది కదండి. ఈ పాత్రలోని తాగినప్పుడు గెత్సెమనే వనంలోనే పరిశుద్ధాత్మ విడిచిపెట్టేసింది ఆయన్ని. మరి ఆయన తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుతున్నానని చెప్పి చనిపోయాడు కదా ఆయన శిలువలో. అప్పుడు ఏ ఆత్మ అప్పగించాడు? ఆయన సొంత ఆత్మది. ఆ సొంత ఆత్మను తండ్రికి అప్పగించేశాడు ఆయన. ఇక్కడ విడిచిపెట్టింది దేవుని ఆత్మ. అర్థమైందా? ఇక్కడ ఆ సొంత ఆత్మ ఆయన విడిచిపెట్టింది కాబట్టి చనిపోయాడు ఆయన. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు ఆయన. ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు సమాధిలో ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు సమాధి చేయబడిన తర్వాత ఆయన 3వ దినాన ఆదివారం తెల్లవారుజామున రోమపత్రిక 8:11 ప్రకారముగా ఇప్పుడు దేవుడి ఆత్మ సమాధిలో ఉన్న ఆయన పైకి లేపింది మరలా. ఇప్పుడు లేపిందా లేదా? ఇప్పుడు ఏది ఆయన లేపింది? ఆయన పాపం చేయక మునుపు ఏ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడో, ఆయన పాపం చేసి ఆయన ఆ పాత్రలను త్రాగిన తర్వాత ఏ దేవుని ఆత్మ ఆయన విడిచిపెట్టిందో, హల్లెలూయా, ఆయన పాపం చేయక మునుపు ఏ దేవుడైతే ఆయనలో ఉన్నాడో, ఆయన ఆ పాత్రలను త్రాగక మునుపు ఏ దేవుడైతే ఆయనలో ఉన్నాడో, ఆయన పాత్రలను త్రాగిన తర్వాత ఏ దేవుడైతే ఆయన విడిచిపెట్టాడో, ఇప్పుడు ఆయనే దిగి వచ్చి ఆయన లేపాడు. దేవుని స్తోత్రం.
ఎందుకు ఆయన ఎవరంటే ఆయనే అన్నాడు, ఆయనే దేవుడు అయినాడు. మరి దేని లేపాడైనా శరీరాన్ని లేపాడు ఆయన. ఆ సమాజం చెప్పడం శరీర ఆత్మ కలిగలేదు, ఆత్మ ఎక్కడ విడిచిపెట్టాడు ఆయన. మరలా ఆయన జీవించాలంటే ఆయన 3.5 సంవత్సరాలు ఏ విధంగా జీవించాడో, 33 సంవత్సరాలు ఏ విధంగా జీవించాడో అలాగ మరలా జీవించాలంటే ఈ డెడ్ బాడీని, ఈ శరీరాన్ని తిరిగి లేపాలా. ఇక్కడ ఏ ఆత్మ అయితే ఈ భూమి మీద ఆయనలో నివాసం చేసిందో, ఏ తండ్రి అయితే, ఏ దేవుడైతే ఆయనలో నివాసం చేశాడో, ఆ చనిపోయిన ఆ శరీరాన్ని ఆ ఆత్మే తిరిగి లేపి పైకి ఆయనకు వచ్చి పైకి లేపాలి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా మంచండి. ఆ ఆత్మ పర్లా తిరిగి ఆయన లేపిన తర్వాత, అర్థమవుతుందండి, ఆ ఆత్మ తిరిగి లేపిన తర్వాత ఆయన చనిపోకముందు మన ఆ పాత్రలో త్రాకమునుపు ఆయన ఏ విధంగా దేవుడిగా ఉండి అద్భుతాలు చేశాడో, ఏ విధంగా దేవుడిగా ఉండి ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఏ విధంగా దేవునిగా ఉండి సమాధిలో లాజరును బ్రతికించాడో, ఏ విధంగా దేవునిగా ఉండి ఆ స్వస్థత కార్యాలు చేశాడో, ఏ విధంగా దేవునిగా ఉండి అద్భుత కార్యాలు చేశాడో, అదే విధంగా తిరిగి లేపడిన తర్వాత అదే ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని స్తోత్రం, అదే ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి మరలా పైకి లేచిన తర్వాత ఆ మొదటివాడే కనపడవాడయ్యాడు. ఇప్పుడు ఈ మొదటివాడే మరలా కనపడవాడయ్యాడు. అర్థమవుతుందా మాటలు? ఎంతమందికి వాక్యం అర్థమైందండి? ఈ మొదటివాడే మరలా ఇక్కడ కనపడవాడయ్యాడు. ఇక్కడ ఆయన ఆత్మకి జీవించాడు ఆయన. ఇప్పుడు అదే ఆత్మ ఇక్కడ ఆయన పైకి లేపింది. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆయన దేవుడు ఏకమై ఉన్నారు, ఆయన దేవుడు ఏకమై ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇక్కడ చెప్పినట్లుగా ఇక్కడ మాట చెప్పలేదు ఆయన. నేను తండ్రి ఏకమై ఉన్నామని ఇక్కడ చెప్పాడు ఆయన. చెప్పాడా లేదా? ఎప్పుడు? ఆయన బ్రతుకున్నప్పుడు నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు ఆయన, లేదా? చెప్పాడు కదా. కానీ ఇక్కడ చెప్పినప్పుడు ఏం చెప్తాడు? నేను మొదటివాడిని, కడపటివాడిని, జీవించేవాడిని, సదాకాలము సజీవుగా ఉన్నవాడిని అంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఏం చెప్తాడు? దేవుడిని అయినా అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడైతే కుమారుడు అని చెప్పాడు ఆయన, కానీ ఇక్కడైతే దేవుడు అని చెప్తాడు ఆయన. ఇక్కడైతే ఏం చెప్తాడు ఆయన? ఇక్కడ కుమారుడు అని చెప్పట్లేదు ఆయన. దేవుని కుమారుని లేదా నీ కుమారుని అని చెప్పట్లేదు. నేను మొదటివాడిని, కడపటివాడిని, జీవించేవాడిని. ఇక్కడ దేవుడు అని చెప్పుకుంటున్నాడు, కానీ ఎక్కడైతే నేను దేవుడు అని చెప్పుకోలేదు ఎక్కడను. చాలామంది ప్రశ్న వేస్తున్నారు. నేను మంచి మెసేజ్ ప్రిపేర్ కానీ ఈ పాయింట్ మీకు బాగా అర్థం చేయడం కోసం చెప్తాను. చాలామంది ప్రశ్న వేస్తున్నారు, యేసుక్రీస్తు భూమి మీద జీవిస్తుండగా ఆయన 33 సంవత్సరాలలో ఏ రోజైనా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా తనంతట తాను? ఏ రోజైనా దేవుడు అని చెప్పుకున్నాడా అన్నారు అని ప్రశ్న వేస్తున్నారు. నిజమే, ఆయన డైరెక్ట్గా దేవుణ్ణి అని చెప్పుకోలేదు. డైరెక్ట్గా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. కానీ ఆయన జీవితము, ఆయన సాక్ష్యము, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు, ఆయన సమాధులు ఆయన అనేక మంది బ్రతికించటం ఆయన దేవుడు అని రుజువు చేసాయి. తన నోటితో చెప్పుకోలేదు ఆయన. నేను కుమారుణ్ణి చెప్పాడు. ఎందుకంటే కుమారుడిగా దిగొచ్చాడు కాబట్టి, శరీరం దాల్చి తల్లి గర్భంలో జన్మించాడు కాబట్టి కుమారుడుగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన చేసే అద్భుతాలు ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఆయన దేవుడు అని ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన జీవించే జీవితము, ఆయన దేవుడు ఆయన రుజువు చేసినప్పుడు నేను దేవుడిని అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి ఆయనకి? అవసరం అండి ఆయనకి? అక్కర్లేదు. నేను దేవుడిని చెప్పుకోక్కర్లేదు ఆయన. ఎందుకంటే కుమారత్వంలో ఉన్నాడు ఆయన. దేవుడే కానీ కుమారత్వంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కుమారత్వంలో ఉండి ఆ కుమారత్వాన్ని పూర్తి న్యాయం చేస్తున్నాడు ఆయన. కుమారుడిగా దేవునికి భయపడుతున్నాడు. ఆయనలో ఉన్న ఆత్మకు,
ఆయనలో ఉన్న దేవునికి తన శరీరము తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు ఆయన. ఒక నిజమైన కుమారుడు ఒక నిజమైన తండ్రికి ఎంత విధేయుడిగా ఉండాలో ఆ విధేయతను చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనకు నేర్పించడం కోసం. ఈరోజు మన దేవుని పిల్లలమై ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ఏ విధంగా ఆ దేవుని ఆత్మ కలిగి ఉన్నాడో నీవు కూడా ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మకు లేక నీలో ఉన్న దేవునికి నీవు ఆ దేవుని కుమారుడిగా నీవు నీ ప్రాణమును నీ శరీరమును నీ ఆత్మను కూడా దేవునికి లోపరచాలా, విధేయత చూపించాలా. ఇదే నేర్పించాడు ఆయన కుమారుడికి వచ్చి. ఆయన కుమారుడిగా శరీరం దాల్చి ఇప్పుడు నీవే విధంగా దేవునికి సమర్పించుకోవాలో, నీవే విధంగా దేవునికి విధేయత చూపించాలో, ఏ విధంగా దేవుని గౌరవించాలో, ఏ విధంగా ఆ నీలోనే దేవుని చేత నడిపించబడాలో ఆయన ఆ మాదిరి చూపించాడు. దేవుని స్తోత్రం. అందుకే ఎక్కడ డైరెక్ట్గా దేవుణ్ణి అని చెప్పుకోలేదు, కానీ ఆయన దేవుడే అని ఆయన బోధ, ఆయన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సువార్త, ఆయన అనేక మందిని బ్రతికించటం, ఇవన్నీ కూడా ఆయనే దేవుడు అని రుజువుపరిచాయి. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ ఆయన దేవుడు అని చెప్పుకోలేదు, ఇక్కడ ఆయన దేవుడిని. ఎందుకంటే దేవుడు లేక వాక్యము ఇక్కడ శరీరాన్ని తీసుకుంది. అక్కడ వాక్యము శరీరమైంది ఇక్కడ. అయితే ఆయన తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు చెప్పుకున్నాడు ఆయన, నేను మొదటి వాడను కడపటి వాడను. అయితే మరి భూమి మీద మాట చెప్పలేదా? భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆ మాట చెప్పాడు ఆయన, కానీ ప్రజలు గ్రహించలేదు. ఆ మాట చెప్పాడు ఆయన, కానీ ప్రజలు ఆయన మీద నేరం మోపారు, కోపం పెట్టుకున్నారు. ఆయన మనుషుడైంది దేవుడు అని చెప్పుకున్నాడని. ఆయన మనుషుడైంది, ఆయన సిలువ వేయడం గల ప్రధానమైన కారణం అదే. ఆయన మనుషుడైంది దేవుడిగా చెప్పుకుంటున్నాడు, ఆయన మనుషుడైంది దేవుడిగా చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవం ఏంటి? ఆయన వాస్తవం ఏంటి? మనిషిగా పుట్టిన దేవుడు అయినాడు. వాస్తవం ఏంటండి? మనిషిగా పుట్టిన దేవుడు అయినాడు. ఇప్పుడు ఆయన మనుషులైంది దేవుడిగా చెప్పుకున్నారని చెప్పి వారిని ఆరోపణ చేశారు. అందుకని ఆయన సిలువేశారు. అందుకని ఆయన సిలువేశారు. ఎందుకంటే ఆయన వేరు, వాళ్ళు వేరుగా ఉన్నాడు. ఆయన వేరు, వాళ్ళు వేరుగా ఉన్నారు. కానీ పెంతుకొస్తున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ. ఆ పెంతుకొస్తున్నాడు ఎవరో దిగొచ్చిందో వారు మాత్రము దేవుని స్తోత్రం ఆయన దేవుడే అని ఒప్పుకున్నారు. నా మాట మీకు అర్థమైందండి? అంటే నీవు ఆయన దేవుడే అని నిజమైన ఒప్పుకోలు ప్రత్యక్షత కలిగి ఉండాలంటే నీవు వేరు ఆయన వేరుగా ఉండకూడదు. నీవు వేరు ఆయన వేరుగా ఉండకూడదు. ఆయన నీలో జీవించాలి. ఆయన నీలో జీవించినప్పుడు, ఆయన ఆత్మ నీలో జీవించినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీలో ఆయన కోసము, నీలో ఉన్న ఆ ఆత్మ ఆయన కోసం సాక్ష్యం ఇస్తుంది, ఆయన దేవుడు అని. పిల్లలు సాక్ష్యం ఇచ్చేది నువ్వు కాదండి, మన సాక్ష్యం చెల్లదండి. సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. మరి ఆయన నీలో సాక్ష్యం ఇవ్వాలి. నీవు పరిశుద్ధాత్మ పొందుకోపోతే ఆయన వేరు నువ్వు వేరుగా ఉంటారు. అప్పుడు ఆయన కోసం చెప్పలేవు, నువ్వు ఆయన కోసం నీకు తెలియదు, ఆ బయలుపాటు నీకు రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వేరుగా ఉన్నాడు, శాస్త్రుల పరిశీలన వేరుగా ఉన్నారు కదా. కాబట్టి ఎంత చెప్పినా సరే వారు దేవుడిని నమ్మట్లేదు. పైగా నేరస్థాపన చేశారు, సిలువ వేయించారు, చంపేశారు. అర్థమైందా? కానీ శిష్యులు మాత్రము ఆయనే ఏకైక దేవుడు అని ఒప్పుకున్నారు. కారణం ఏంటి? కారణం చెప్పండి. ఏంటంటే ఆయనలో యేసుక్రీస్తులో ఏ ఆత్మ అయితే నివాసం చేస్తుందో అదే ఆత్మ వీరిలో నివాసం చేస్తుంది కాబట్టి, ఆ యేసుక్రీస్తు ఏ సాక్ష్యం ఇచ్చాడో వారు కూడా అదే సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తే దేవుడు, ఆయనే ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను.
దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. అంటే పాత కాలంలో ఉన్నవాడు ఆయనే, ఇప్పుడు మన కొరకు చనిపోయింది ఆయనే, తిరిగి లేచి మన మధ్యకి పరిశుద్ధాత్మగా మనలో జీవించేది కూడా ఆయనే. ఆయనే దేవుడై ఉన్నాడు. అందుకనే ఎప్పుడైతే సమాధిని ఎప్పుడైతే మరణమును, సమాధిని, పాతాళమును, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. ఆయన మరణించాడండి. ఎక్కడ మరణించాడు? సిలువలో మరణించాడు కదా. ఆయన మరణించాడని సృష్టి అంతయు సాక్ష్యం ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదండి? ఇచ్చింది. ఏంటో సాక్ష్యం? భూకంపాలు జరిగాయి, ఆ కొండ మీద రాళ్ళు దొర్లుకుండా వచ్చాయి, సూర్యుడు పగలే నల్లగా అయిపోయాడు, చంద్రుడు ఎర్రగా అయిపోయాడు కదా. ఇవన్నీ మొత్తం చెట్లు, పక్షులు ఇవన్నీ కూడా, అంటే పగలే ఏమైపోయింది? చీకటి అయిపోయింది. పగలే చీకటి అయిపోయింది. అంటే సృష్టికర్త మరణించాడు అని సృష్టి ఒక సాక్ష్యంగా తెలియపరిచింది. ఆయన మరణించాడండి. నమ్ముతున్నారు మాట. ఆ తర్వాత ఆయన ఏం చేపట్టాడు? సమాధి చేపట్టాడు. సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? దగ్గర 3 రోజులు పూర్తిగా లేడు, కానీ 3 రోజులు ఉన్నాడు ఆయన. 3 రోజులు పూర్తిగా లేడు, ఎందుకంటే 72 గంటలు అంటే 3 రోజులు కదా. 3 24 ఎంత అండి? రోజుకి ఎన్ని గంటలండి? 3 24 72 గంటల తర్వాత శరీరం కుళ్ళు పడుతుంది. 72 గంటల తర్వాత శరీరం కుళ్ళు పడుతుంది కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? కీర్తన 16 ఏం చెప్తుంది? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యను. నీ పరిశుద్ధిని, కీర్తన 16 ఉంటుందన్నమాట. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యను అన్నాడు. అంటే 72 గంటల తర్వాత శరీరం కుళ్ళు పడుతుంది. కానీ ఈయన ఎవరు? పరిశుద్ధుడు. ఈయన ఎవరండి? కదా కదా. మరి ఆయన కుళ్ళు పట్టమని చెప్పి మరి దేవుడు మాట్లాడాడు కదా. అందుకని ఆయన కుళ్ళు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? 72 గంటల ముందుగానే ఆయన లేపబడాలా. 72 గంటల ముందుగానే, 72 గంటలు దాటితే శరీరం పురుగు పడుతుంది, కుళ్ళు పడుతుంది. కాబట్టి ఆయన పురుగు పట్టకుండా, కుళ్ళు పట్టకుండా ఉండాలంటే ఆ 72 గంటల ముందుగా లేవాలి. ఆయన 72 గంటల ముందుగానే లేవాలి. మరి జాగ్రత్తగా గమనించండి. విన్నారు అందరూ? అర్థమైనందరూ ఆమె చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. నేను ఏదో అంశం గట్టిగా చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ ప్రతిదీ మీకు జాగ్రత్తగా అర్థం చేయాలని వివరణ చెప్తున్నాను మీకు. సరే, అంటే ఆయన కుళ్ళు పట్టకుండా ఉండాలి అంటే 72 గంటలు అంటే 3 రోజులు ముందుగా లేవాలి ఆయన. అందుకే శుక్రవారం సిలువేయబడ్డాడు ఆయన, శుక్రవారం చనిపోయాడు, శుక్రవారమే ఆయన సమాధి చేసేసారు, ఆదివారం ఉదయాన్నే లేచాడు ఆయన. ఆదివారం ఉదయాన్నే. ఇప్పుడు ఆయన చనిపోవడానికి, తిరిగి లేవడానికి మధ్యలో ఆయన ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు కదా. సమాధిలో ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఆ బాడీ సమాధిలో ఉన్నదా? మరి ఎక్కడన్నా ఉందా? ఆయన సమాధిలో ఉన్నాడా? బాడీ సమాధిలోనే ఉంది, కానీ ఆయన మాత్రం పాతాళంలోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన పాతాళంలోకి వెళ్ళాడు, పరదేశంలోకి వెళ్ళాడు ఆయన. ఆ పాతాళంలో లేక పరదేశంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన భక్తులు చనిపోయినప్పుడు పెట్టిన స్థలం, దాన్నే చెర అన్నారు దాన్ని. అదే చెరలో మరొక భాగం ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా చనిపోతారో వారున్న స్థలం. 2 భాగాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? నోహు కాలంలో ఆ నోహుకి తీర్పుని నమ్మని వారు, సువార్త నమ్మని వారు ఒక భాగం. దాన్ని నమ్మి తమ జీవితాలు సిద్ధపరచుకునేటువంటి ఆయా కాలంలో యేసుక్రీస్తు వరకు పంపిన ప్రవక్తలు వర్తమానం నమ్మి వారు దేవుణ్ణి నమ్ముకునే వారు స్థలం, వాళ్ళు ఒక గుంపు. 2 గుంపులు ఉన్నాయి పాతాళంలో. అంటే ఒక మాటలో చెప్పాలి, విశ్వాసుల గుంపు, అవిశ్వాసుల గుంపు. యెహోవాను నమ్మని వారి గుంపు, యెహోవాను నమ్మని వారి గుంపు. యెహోవాను నమ్మని వారు ఎవరు వస్తారు? ఆదాము దగ్గర నుండి
నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ కూడా వస్తారు. దేవుడిని నమ్మని వారికి ఎవరు వస్తారు? దేవుడిని నమ్మని వారు ఎవరు ఉన్నారు? అదే ఎవరు? ఎక్కడ స్టార్ట్ అయింది అది? ఎక్కడ స్టార్ట్ అయింది అది? ఆదాం దేవుడిని నమ్మాడా? అవ్వ దేవుడిని నమ్మిందా? నమ్మిందా? నమ్మింది, కానీ పాపం చేసింది. కానీ ఏం చేసింది? అందుకని వారిని అవ్వ పోయిన వారు చెప్పుకున్నాం, అవ్వ పాపం చేసింది కదా. ఆదాము దేవుని కుమారుడు తన తండ్రి విడిచిపెట్టి ఎవరితో వెళ్ళిపోయాడు కదా. మరి దేవుడు వాళ్ళని వదిలేదు కదా, మరి వాళ్ళని నరకలో తీసుకెళ్ళాలి కదా, కానీ తీసుకెళ్ళలేదు. ఎందుకు? వారు పాపం చేసినా సరే వారు దేవుని పిల్లలు కనుక. అంటే వారు దేవుని పిల్లలు కాబట్టి వారు పాపం చేసినా సరే నరకానికి తీసుకెళ్ళలేదు. ఎందుకు పంపించలేదు? ఎందుకు? కారణం ఏంటంటే వారు పాపం చేసిన దేవుని పిల్లలు కాబట్టి ఆ పాపానికి పరిహారం ఉంది వారికి. పాపానికి ఏముందండి? ఈ పరిహారం ఎవరికంటే దేవుని పిల్లలకు మాత్రమే పరిహారం. అందుకని ఆదామవులు పాపం చేసినప్పటికీ వారిని పాతాళంలో నరకాన్ని పంపించలేదు ఆయన. వీళ్ళందరూ వీళ్ళు కలిపి సాతానికి అధికారులు ఉన్నారు, అది వేరే సంగతి. చూసారా? వారు పాపం చేసినా సరే వారు ఆ నరకంలోకి వెళ్ళలేదు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీతిమంతులు ఉన్న చోట్లే పెట్టాడు ఆయన ఆదాము అవ్వను కూడాను. ఎందుకంటే వారు దేవుని పిల్లలు కాబట్టి వారి కొరకు ఒక పరిహారం ఉంది కాబట్టి. అందుకనే ఆదాము అవ్వ బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడంటే దేవుడు గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తముతో కూడిన చర్మాన్ని చొక్కలు కుట్టి పంపించాడు ఆయన. దాన్ని బట్టే వారు పాతాళంలోకి వెళ్ళలేదు, కానీ వారు పరదేశంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? తర్వాత ఆదాము, ఆ తర్వాత అవ్వ, ఆ తర్వాత ఎవరు వెళ్ళారు అక్కడికి? ఆదాము కుమారుడిని హేబెల్ వెళ్ళారు అక్కడికి. ఆదాము కుమారుడైన హేబెల్ని ఎవరు చంపేశారు కదా. ఆ తర్వాత ఎనోష్ వచ్చాడు, షేతు వచ్చాడు కదా. షేతు, ఆ తర్వాత ఎనోష్ వచ్చాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అబ్రహాముతో ఆ ఇస్సాకు ఫ్యామిలీ అందరికి వెళ్ళారు. మరి పాతాళంలోకి ఎవరు ఫస్ట్ వెళ్ళారు? ఎవరో కయీను వెళ్ళలేదా? మరి ఫస్ట్ ఎవరు? ఆదాం ఫస్ట్ పరదేశకి వెళ్ళినప్పుడు సాతాను సంతంలో ఫస్ట్ ఎవడంటున్నాను నేను. అది ఆ మాట చెప్పాల. అరగాన చెప్తే కానీ అర్థం కాలేదు. ఎవరు అని చెప్తుంటే ఆదాము దేవుని సంతానంలో ఆదాం ఫస్ట్ వెళ్ళాడు. సర్ప సంతానంలో కయీను ఫస్ట్ వెళ్ళాడు అక్కడికి. సర్ప సంతానంలో కయీను ఫస్ట్ అయ్యాడు. అంతేనా? సరే, జాగ్రత్తగా మంచండి. లాస్ట్ వెళ్ళింది ఎవరు? లాస్ట్ వెళ్ళింది ఎవరండి? యేసుక్రీస్తు కంటే ముందు. యేసుక్రీస్తు కంటే ముందు ఎవరు లేరు? యోహానా సిలువలో దొంగ. మైండ్ పనిచేద్దాం ప్రకారం మనకి లాస్ట్ అన్నాను అంటే ఇద్దరు ఉండరు, అక్కడ ఒకడే ఉంటాడు. ఎవరు వెళ్ళారు? సిలువలో దొంగ వెళ్ళాడు. ముందు యోహానా వెళ్ళాడు. నేను లాస్ట్ వెళ్ళింది ఎవరంటే ఫస్ట్ వెళ్ళింది ఎవరు? దేవుని కుమారులో ఫస్ట్ వెళ్ళింది ఎవరు? దేవుని కుమారులో లాస్ట్ వెళ్ళింది ఎవరు? దేవుని కుమారులలో లాస్ట్ వెళ్ళింది ఎవరు? దేవుని కుమారులలో లాస్ట్ పరదేశకి వెళ్ళింది ఎవరు? ఈ మాట ఎవరు చెప్పారు? మనం ఏం మాట్లాడతాం తెలిసి ఉండాల. దొంగ నరకానికి వెళ్ళి పరలోకి వెళ్ళాడా? మరి పరలోకం వెళ్తే దేవుని కుమారుడు కదా అతను. ఆడు దొంగ వ్యభిచారం నీకు అనవసరం.
ఆదం పాపం చేశాడా? పరదేశకి వెళ్ళాడా? మరి దొంగ ఎందుకు వెళ్ళడు? మరి అదే అడుగుతున్నాను నేను. ఇది దేవుడి కుమారుడు కదా అంటాను నేను. మీరు దొంగను మనమని ఉండిపోయి దేవుడి కుమారుడు కాదు అనుకుంటున్నారు మీరు. అర్థమైందా? వాడు దొంగ అయినా వ్యభిచారి అయినా దేవుని కుమారుడు అయితే పరలోకి వెళ్తాడంతే. దొంగ అయినా వ్యభిచారి అయినా అబద్ధమైనా సరే దేవుని కుమారుడు అయితే అతను పరలోకి వెళ్తాడు. ఒక మంచివాడైనా నీతిమంతుడైనా సర్పసంతానం అయితే పరలోకి వెళ్ళలేడు. ఇంకా శాస్త్రుల పరిచయాలు మంచోళ్ళ చెడ్డోళ్ళండి? శాస్త్రుల పరిచయాలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? వాళ్ళు ఏ పాపం చేశారా? ఏ తప్పని మాట్లాడారా? ఏ తప్పుని చేశారు వాళ్ళు? వాళ్ళు ఎటువంటి అపవిత్రత ఉందా? కానీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? మరి మంచోడు ఎందుకు వెళ్ళాలి అక్కడికి? దేవునికి స్తోత్రం. మీరు ఇది దేని మీద ఆధారపడి ఉంది? పరలోకాలు వెళ్ళే వల్ల పాతాలకు వెళ్ళాలన్నా దేని మీద పడి ఉన్నది? ఎలాగూ ఏ బేసిస్ మీద వెళ్తున్నారు వాళ్ళు? ఎన్నిక మీద ఆధారపడి ఉన్నది. అందుకే 6గురితో పాపం చేస్తున్న స్త్రీ పరలోకి వెళ్ళింది. వారు తరతరాల నుండి ఎటువంటి పాపం చేయకుండా దేవుని దగ్గర యాజకత్వం చేస్తున్న పరిసయుడు శాస్త్రి నరకానికి వెళ్ళాడు. ఏంటి వ్యత్యాసం? మార్చేశాడు దేవుడు. ఏం చేశాడు దేవుడు? ఎలా మార్చాడు దేవుడు? ఎలా మారిపోయింది? ఈ భూమి మీద నీతిమంతుడిగా పిలువబడినవాడు నరకానికి వెళ్ళాడు. ఈ భూమి మీద వ్యభిచారిగా దొంగగా అబద్ధికులుగా పిలువబడినవారు పరలోకి వెళ్ళాడు. ఎలా మారిపోయింది? వారి గమ్యం ఎలా మారిపోయింది? వారి దేవునికి ఎన్నికని బట్టి ఆ ఎన్నిక ఏం చేసింది? దేవుని స్తోత్రం. చూసారా? ఆ ఎన్నిక ఏ రకం పనిచేసింది? సిలువ ద్వారా పనిచేసింది. ఈ నీతిమంతుడే, ఇది పాపే కదా, ఇది దొంగే, ఇది నీతిమంతుడే. ఈ నీతిమంతుడు అయిన వాడు ఇలాగ వెళ్ళాలి కదా. పాపి ఇలాగ వెళ్ళాలి కదా. ఎవడు గమ్యానికి వాడు వెళ్ళాలి. మంచోడు మంచి చోటుకు వెళ్ళాలి, చెడ్డోడు చెడ్డ చోటుకు వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చేశాడు? సిలువ, క్రాస్, సిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తుకి సిలువ మరణం ద్వారా నేను నీతిమంతుణ్ణి అనుకున్న వాడిని నరకానికి పంపించాడు దేవుడు. ప్రభువా నేను పాపిని అనుకున్న వాడిని పరలోకం పంపించాడు దేవుడు. సిలువ నీ జీవితాన్ని మార్చేసింది. సిలువ నీ గమ్యాన్ని మార్చేసింది. సిలువ నీ జీవితాన్ని మార్చేసింది. నీ జీవితము సిలువను బట్టి మారింది. దేవుని స్తోత్రం. నువ్వు అనుకున్న త్రాగిపోతున్నా పరలోకి వెళ్తానా? ఎన్నికలు ఉంటే వెళ్తావు. నీతిమంతుడికి ఉండి పరలోకి వెళ్ళావు, త్రాగిపోతుకుండా నరకానికి వెళ్ళావు. ఒకవేళ దేవుడే కానీ ఎన్నుకుంటే పరలోకానికి డబ్బాలు తాగి వెళ్ళిపోతాను పరలోకం. నేను ఎలా మార్చుకోవాలో దేవుడు తెలుసు, ఎలా మార్చుకోవాలో దేవుడు తెలుసు. నీకోసం దిగొస్తాడు ఆయన, నీతో మాట్లాడతాడు ఆయన, నిన్ను మార్చుకుంటాడు ఆయన. ఆయన శక్తివంతుడు. ఆయన శక్తివంతుడండి ఆయన. అందుకే చేతులెత్తి దేవుని దగ్గరికి, ప్రభువా నాకు చేత కావట్లేదు, నేను చేయలేకపోతున్నా ప్రభువా, నీవే నాకు సహాయకుడు ప్రభువా, నన్ను మార్చు ప్రభువా అని చేతులెత్తి ఒకసారి. హల్లెలూయా. దేవుడు దిగొస్తాడు. దేవుడు దిగొస్తాడు. నీ పాపం పరిహరించబడుతుంది, నీ గమ్యం మార్చబడుతుంది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ నీతిని బట్టి కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి, ఆయన నమ్మటాన్ని బట్టి దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే నీ విశ్వాసమే నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. దేవుని పట్ల నీకున్న విశ్వాసమే నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. చాలా వర్తమానం ఉందండి. అసలు వర్తమానం ప్రారంభించలేదు నేను.
సరే, చివరిగా పరలోకానికి పరదేశకులైన దేవుని కుమారుడు ఎవరు? చివరిగా పరదేశకులైన దేవుని కుమారుడు ఇంకా చాలామంది అనుకుంటున్నారు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడాను శిలువలో దొంగ. మరి చివరిగా నరకానికి వెళ్ళినటువంటి సాతాను కుమారుడు ఎవరు? ఏంటి ఎలాగైతే పాత ఎందుకు వెళ్తారు అతను? నరకానికి ఎందుకు వెళ్తారు అతను? పరలోకి వెళ్ళాడు కదా, 2 చోట్లకి వెళ్తాడా? మరొక దొంగ అంటారా? మరొక దొంగ అంతేనా? కాదండి. ఎవరో యోధ. దొంగ తర్వాత యోధ. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ చనిపోయినప్పుడు అదే కొండ కింద యోధ కూడా చనిపోయాడు. ఈ దొంగ ఎలాగెళ్ళాడు? ఆ దొంగ ఎలాగెళ్ళాడు? దొంగ ఎలాగెళ్ళాడండి? విషయం చెప్పండి. కుడివైపున దొంగ ఎలాగెళ్ళాడు? ఎడవైపున దొంగ ఎలాగెళ్ళాడు? ఎలా మార్చబడింది? సిలువ ద్వారా మార్చబడింది. అంతేనా? దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు, యోధ చనిపోయాడు అని నువ్వు చెప్పిన కదా, చివరికి దొంగ అయి ఉంటాడు. యేసుక్రీస్తు చనిపోయాడు, యోధ కూడా చనిపోయాడు. చూసారా? యేసును పైకి లేపట్టాడు. చూసారా? యోధ ఏం చేశాడు? కిందకి వెళ్ళాడు. దొంగ పైకి వెళ్ళాడు. దొంగ సిలువలో దొంగ ఒక దొంగ కిందకి వెళ్ళాడు. యేసును పైకి వెళ్ళాడు. మరో దొంగ యోధ కిందకి వెళ్ళాడు. నిజానికి 2 కింద ఉన్నాయి. 2 కింద, పరదేశు నరకం కూడా కింద ఉన్నాయి. ఆయన తిరుగు లేచిన తర్వాత ఈ పరదేశుని లేదా చెరగా తీసుకెళ్ళిపోయాడు. ఆయన చెరగా తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జాతకం చనిపోయి సమాధి చేపట్టాడు కదా. ఈ సమాధి చేపట్టిన తర్వాత ఈ బాడీ అయితే అక్కడే ఉంది, కానీ ఆయన ప్రాణం ఉంది చూసారండి, అది పాతాళానికి వెళ్ళిందండి. ఈ దేవుని పిల్లలు సాతాను పిల్లలు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి చూడండి అన్నమాట. ఈ చెప్పి ముగిస్తాను, ఇంకా చాలా ఎక్కడుందన్నమాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. మొదటి నుంచి చదువుతున్న జాతకం ఉంచండి. కాబట్టి మీరు సమాధానమును అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకుని వలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు ఎంత సాత్వికంగా ఉండండి, మీ మీరు పిలువబడిన పిలుపు తగినట్టుగా జీవించండి అని చెప్తాడు ఆయన. శరీరం ఒకటే, ఆత్మయే ఒకడే. ఆ ప్రకారమే మీ విషయమై పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగినట్టుకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణం అంటే ఏంటండి? ఆరోహణం అంటే అర్థం ఏంటి? అసలు ఆరోహణం అంటే అర్థం ఏంటండి? 2 ఉన్నాయండి, ఆరోహణము అవరోహణము. ఆరోహణము అవరోహణము. ఆరోహణం అంటే ఏంటి? అవరోహణం అంటే ఏంటి? అవరోహణం అంటే క్రిందకి దిగటం, అంతేనా? ఆరోహణం అంటే పైకి వెళ్ళటం. ఆరోహణం అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు
ఆరోహణమైనప్పుడు అంటే పైకి వెళ్ళినప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి ఆ సమాధులు పైకి లేపడుతున్నప్పుడు ఆ చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినను అని చెప్పబడినది. అర్థమైంది? అంతవరకు అర్థమైంది కదండి. ఇప్పుడు 9వ వచనం, ఆరోహణమైన అనగా అంటే పైకి వెళ్ళుట అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా అన్నాడు ఆయన. ఆరోహణం అంటే పైకి వెళ్ళ కదండి. దానికి అర్థం ఏంటంట? పైకి వెళ్ళమంటే అర్థం ఏంటంట? భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళుట అని అర్థం అన్నాడు ఆయన. అది ఎలాగ అర్థమవుతుంది? అది అవరోహణం కదా. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం, అవరోహణం అంటే కిందకి వెళ్ళడం కదా. దానికి అర్థాలు వేరు. ఆరోహణం అంటే బాగా అర్థం చేసుకుని దీన్ని. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం అండి, అవరోహణం అంటే కిందకి రావడం అండి. ఇప్పుడు బైబిల్ అర్థం ఏం చెప్తుందంటే ఇది మామూలు అర్థం. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం, అవరోహణం అంటే కిందకి రావడం కదా. కానీ ఇప్పుడు దీనికి అర్థం ఏం చెప్తుంది చూడండి బైబిల్లో. చూడండి 9వ వచనం చదవండి. ఆరోహణమైన అనగా అంటే ఆరోహణకి అర్థం చెప్తున్నాడు ఆయన, పైకి వెళ్ళడానికి అర్థం చెప్తున్నాడు ఆయన. పైకి వెళ్ళడానికి అర్థం ఏంటంటే ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా అంటున్నాడు ఆయన. దీన్ని బట్టి ప్రవక్త అన్నాడు, ఒకడు హెచ్చించుకున్నప్పుడు తగ్గించబడతాడని. నిన్ను నువ్వు పైకి హెచ్చించుకున్నావు అనుకో తగ్గించబడతావు. అర్థమైందండి? నీకు నువ్వు పైకి వెళ్ళిపోయావు అనుకో దేవుడు పాతాళం నొక్కేస్తాడు. గర్విష్ఠులకి గర్వాన్ని అణిచేవాడు ఆయన. గర్విష్ఠులకి గర్వాన్ని ఎవడైతే హెచ్చించుకున్నాడో వాడు ఏం చేస్తాడు దేవుడు? ఒకవేళ దేవుడు ఇచ్చిస్తే ఎవరి కింద పడేయాలండి నిన్ను. కానీ నువ్వు హెచ్చించుకుంటే దేవుడి కింద పడేస్తాడు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పైకి వెళ్ళమనగా అర్థం ఏంటంటే కిందకి దిగేసాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత పైకి వెళ్తావని అర్థం. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత పైకి వెళ్తావు. దేవుని స్తోత్రం. ఇక్కడ సమాధి ఉంది, ఈ సమాధిలో ఆయన బాడీ ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన పైకి వెళ్ళాలి కదా, అంతే పైకి వెళ్ళాలి కదా సమాధిలో ఉండి. కానీ ఈ పైకి వెళ్ళడానికి ముందు జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ సమాధులను పైకి లేవడానికి ముందు 3 రాత్రులు 3 పగలు ఆయన లోపల ఉన్నాడు. ఆయన 3 దినాలు లోపల ఉన్నాడు. ఆయన అంటే 72 గంటలు లోపల ఉన్నాడు ఆయన. అప్పుడు ఏంటంటే ఆయన పైకి 3వ దినం లేపబడతాడు. ఆయన ఆదివారం తెల్లవారుజామున లేపబడతాడు ఆయన. కానీ ఇలా లేపడానికి ముందే ఆయన పాతాళంలో దిగొచ్చాడు. ఆయన పాతాళంలో దిగొచ్చి అవిశ్వాసులకు బయలుపరుచుకున్నాడు, తన పిల్లలకు బయలుపరుచుకున్నాడు. ఆయన అవిశ్వాసం దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి, నోవాహులో ఉండి బోధించింది నేనే, కానీ మీరు నమ్మలేదు. మోషేలో ఉండి బోధించింది నేనే, కానీ మీరు నమ్మలేదు అని వారికి చెప్పి అది ఆయనే అని రుజువు చేసుకున్న తర్వాత చూసారా, అప్పుడు బయటకు వచ్చి అప్పుడు మరో గదిలోకి వెళ్ళాడు ఆయన. ఆ మరో గదిలో ఎవరున్నారంటే ఆదాము నుండి చివరి గురిపులు ఎవరంటే ఆ దొంగ వరకు అందులో ఉన్నారు. చూసారా, వారి దగ్గరికి వెళ్ళి ఆయన తాను ఏమైనాడు బయలుపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆదాము లేక అబ్రహాము చూసినప్పుడు అదిగో ఆయనే గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయనే మెల్కీషెదెకు వచ్చాడు గుర్తించాడు. యోబు ఆయనే నా కొరకు దిగొచ్చినటువంటి ఆ సజీవుడు అయిన నా విమోచకుడు ఆయనే అని చెప్పాడు. దానియేలు ఆ పర్వతంలోని తీయబడిన ఆ చిన్న రాయి ఆయనే అని చెప్పాడు. వాళ్ళందరూ గుర్తుపట్టారు. ఈ అవిశ్వాసులకు బయలుపరుచుకున్నాడు, విశ్వాసులకు బయలుపరుచుకున్నాడు. చూసారా, కాబట్టి ఆ చరణ్ సరిగా పైకి తీసుకెళ్ళాడు. ఆయన కిందకి దిగిన తర్వాత పైకి వెళ్ళాడు. ఆయన
అందుకే ఈరోజు కూడా దేవుని విషయంలో ఏ విషయంలో సరే మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? కాబట్టి ఈ 3 రోజుల్లో అక్కడ ఏం జరిగిందంటే, ఆ శరీరం అక్కడ ఉంది కానీ ఆయన ప్రాణం లోపలికి వెళ్ళింది. అక్కడ సువార్త ప్రకటించింది, అవిశ్వాసాలు బయలుపరుచుకుంది. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు వాళ్ళు ఆయన కలిపి ఆయన పైకి లేపడ్డారు. కలిపి పైకి లేపడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒకప్పుడు కుమారుడిగా రాకమునుపు ఆయన ఎవరు? దేవుడేనా? ఆత్మైన దేవుడేనా? యెహోవా దేవుడు పిలబడ్డాడా? సర్వశక్తివంతుడైనా ఆయన కుమారుడికి వచ్చిన తర్వాత కుమారుని చెప్పుకున్నాడు. మరలా మరణము సమాధి మరణాన్ని సమాధిని పాతాళమును జయించి పైకి లేచిన తర్వాత మరలా ఆయన దేవుడు అయి ఉన్నాడు. అంటే మొదట్లో దేవుడు అయి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ పైకి లేపడిన దేవుడు అయి ఉన్నాడు. అంతేనా? ఇక్కడ దేవుడు అయి ఉన్నాడు కానీ ఎటువంటి రుజువు లేదు కదా. ఇక్కడ దేవుడు అయి ఉన్నాడు, రుజువు చేపట్టాడు. దేవుడికి రుజువు చేపట్టాడు. ఎలా రుజువు చేపట్టాడు? మరణం జయించాడు, సమాధిని జయించాడు, పాతాలను కూడా జయించాడు. ఆయన జయించి దేవుడిగా రుజువు చేపట్టాడు. మరి ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు కుమారుడు అంటే, ఆయన తను రుజువు చేపడ్డ కొరకు, ఆయన శరీరంలో శోధించబడ్డ కొరకు, ఒక శరీరంలో శోధించబడ్డ కొరకు, కుమారుడిగా శోధించబడ్డ కొరకు, చూసారా, సమస్త శోధన జయించి ఆయన తిరిగి పైకి వెళ్ళడం కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఒకప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయినావు, ఒకప్పుడు దేవుళ్ళు అయినా, నువ్వు దేవుళ్ళు భాగమై ఉన్నావు. ఇప్పుడు శరీరం దిగొచ్చావు, నువ్వు శోధించబడుతున్నావు. నువ్వు శోధించబడినప్పుడు ఈ వాక్య సత్యాన్ని నమ్మి నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకుని ఆ శోధన సహించి నువ్వు వాక్యంతో నిలబడినట్లయితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. అప్పుడు ఆదులు నువ్వు ఏమైనావో తిరిగి పైకి లేపబడిన తర్వాత నువ్వు అదై ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాదిరి యేసు మనలో చూపించాడు. మనం ఏమై ఉన్నామో, ఈ భూమి మీదకి వచ్చి ఏ విధంగా శ్రమ పడబోతున్నామో, మరి తిరిగి మరి పైకి వెళ్ళిన తర్వాత ఏమి కాబోతున్నామో అదంతా మనం చూపించిన కొరకే యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఒక మాదిరి కోసం భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి ఆయన చనిపోయినప్పుడు నువ్వు చనిపోయాము, ఆయన సమాధి చేయబడినప్పుడు నువ్వు సమాధి చేయబడ్డావు, ఆయన తిరిగి వచ్చిన తర్వాత నీవు కూడా తిరిగి లేపబడ్డావు. దేవుని స్తోత్రం. కాబట్టి అదే సూర్యోదయం. ప్రవక్త ఏం చెప్తున్నాడు? సూర్యోదయం 2 ద్వంద్వాన్ని కలిగి ఉందన్నాడు ఆయన. ఏం కలిగి ఉందంటండి? ద్వంద్వ సూర్యోదయం అన్నాడు ఆయన. 2 సూర్యోదయాలు అంటాడు ఇక్కడ. ఎన్ని సూర్యోదయాలు? ఒక మాట చెప్తాను నేను. మొట్టమొదట భూమిని తాకినటువంటి వెలుగేంటి? మొట్టమొదట భూమిని తాకినటువంటి వెలుగు కలుగును గాక అని చెప్పాడు కదా. అంతేనా? ఎవరు పలికారు? ఏదైనా తోటలోను ఆదిలోను దేవుడు పలికాడు కదా. ఈ మొట్టమొదట భూమి ఆయన పలికినప్పుడు భూమిని తాకిన వెలుగు ఏది? సూర్యునికి వెలుగా లేక కుమారునికి వెలుగా? ఆ కుమారుడు ఎవరైనారు? వాక్యమై ఉన్నాడు. మొట్టమొదట భూమిని తాకిన వెలుగు వాక్యమైనది. ఆ వెలుగు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడిందో, ఆ వాక్యం ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడిందో, ఆ కుమారుడు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడ్డాడో అప్పుడు అక్కడ చీకటి అంతయు తీసివేయబడింది. ఆ తర్వాత మరలా భూమి నిరాకారంగా శూన్యంగానే మారిపోయింది. అర్థమైందా? ఆ తర్వాత మరలా దేవుడు ఏం చేశాడు? ఆ తర్వాత ఏం చేశాడు దేవుడు? సూర్యుని పలికాడు ఆయన. ఈ భౌతికమైన వెలుగుని పలికాడు ఆయన. అప్పుడు సూర్యునికి వెలుగు, భౌతికమైన వెలుగు, అది భూమిని తాకిన తర్వాత ఈ భూమి మీద జీవరాశులు బ్రతకడానికి కొరకు మరి దేవుడు ఆదిలో ఫస్ట్ పలికినటువంటి ఆ వెలుగు ద్వారా ఉపయోగం ఏంటి? ఈ సూర్యుని యొక్క వెలుగు భూమి మీద ఉన్న జీవరాశులు బ్రతకడం కోసం కదా. అంతేనా? సూర్యుని యొక్క వెలుగులో జీవం ఉంది. ఆ జీవం ఎవరికి? ఈ భూమి మీద జీవరాశులన్నీ బ్రతకడం కొరకు. ఆ వెలుగుల్లో ఉన్నటువంటి ఆ జీవము ఈ భూమి మీద నుండి భౌతికమైనటువంటి ప్రతి జీవ బ్రతుకుతుంది. మరి దేవుడు దానికంటే ముందు ఆయన పలికిన కదా వెలుగుని. అది దేవునికి వెలుగైనది, అది ఆత్మీయమైన వెలుగైనది, అది దేవునికి వాక్యమైనది.
మరి ఆ వాక్యాన్ని దేవుడు పలికినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు అది ఎవరి కొరకు? అది ఆ, తన కుమారులు జీవించుట కొరకు. తన కుమారులు, ఈ భూమి మీద గాఢాంధకారం కమ్మేసింది. ఆ గాఢాంధకారము అంటే ఆ అవిశ్వాసవంతయు, ఆ అవిశ్వాసవంతులు తొలగిపోవడం కొరకు దేవుడు వెలుగు కలుగుగా పలికినప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో వెలుగును ప్రసాదించింది. ఆ వెలుగే నేను వెలిగించింది. నేను లోకమునికి వెలుగై ఉన్నానని చెప్పాడు ఆయన. మీరు లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన అన్నాడు ఆయన. అంటే ఈ దేవుని యొక్క వెలుగు దేవుని కుమారులు జీవింపచేస్తుంది. దేవుని కుమారులు జీవింపచేస్తుంది. ఈ సూర్యునికి వెలుగు ఈ లోకంలో భౌతికమైనటువంటి జీవరాశులు జీవింపచేస్తుంది. ఇప్పుడు దేవుని కుమారుడై ఉండి నువ్వు జీవించాలి అంటే నీకు ఏ వెలుగు కావాలి? దేవుని కుమారుడు అనగా వాక్యం యొక్క వెలుగు కావాలి. ఆ వాక్యం యొక్క వెలుగు మరలా దేవుడు దిగుడిచ్చాడు. 63లో మరలా ఆయన కుమారుడయుండి మరలా మన కొరకు ఉదయించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇక 2 పునరుత్థానాలు ఉన్నాయండి. ఒకటి ఉదయకాలపు పునరుత్థానము, రెండోది సాయంకాలపు పునరుత్థానమైనది. ఉదయకాలపు సూర్యోదయము, సాయంకాలపు సూర్యోదయము. ఉదయకాలపు సూర్యోదయం తూర్పున ఉంది, సాయంకాలపు సూర్యోదయం పడమర ఉంది. ఉదయకాలం ముందు యేసుక్రీస్తు సమాధుల పైకి లేచాడు. సాయంకాలం ముందు వధువు సిద్ధాంతాల నుండి, ఆచారాల నుండి పైకి లేపబడింది. దేవుని స్తోత్రం. ఆ వెలుగు ఆ కుమారుడై ఉన్నాడు. 63లో దిగుచ్చిన ఆ క్రీస్తే, ఆ బలిషన్ దోతే, ఆ దేవునికి వాక్యమే, ఆ గొప్ప లోగసే మన హృదయంలో వెలిగించి, మన హృదయాలు వెలిగించిన వెలుగైనది. ఈరోజు దేవుని పిల్లలుగా ఈరోజు ఆ వెలుగు చేత మనం వెలిగించబడ్డాము. సూర్యుడు ద్వారా బ్రతకట్లేదు మనము, ఈ వెలుగు చేత వెలిగించబడ్డాము. ఈ సూర్యోదయమే, ఈ దేవుని కుమారుడే మన జీవితాల్లో వెలిగించబడ్డాడు. ఆయన ద్వారా మన జీవితాలు వెలిగించబడ్డాయి. ఎవరిలో అయితే ఆ కుమారుడు వెలిగించబడ్డాడో, ఎవరి జీవితాన్ని వెలిగించాడో వారు మాత్రమే ఎత్తబట్లోకి వెళ్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఇప్పుడు యేసేపు కోసం చెప్పాలనుకున్నాను, వీరైతే వచ్చేవారు చెప్పుకుందాం. దేవుని స్తోత్రం. ఆయన యేసు చనిపోయిన తర్వాత ఎవరు సమాధిలో పెట్టబడ్డాడో అనే దాని గురించి చెప్పవచ్చు. సమాధి యేసు సొంత సమాధి లేదండి, సమాధి కూడా అరుగు తీసుకున్నాడు ఆయన. సువార్త బోధించడానికి బోటు కూడా అరుగు తీసుకున్నాడు ఆయన. తల్లి గర్భం కూడా అరువైంది. సొంత తల్లి కాదండి ఆవిడ, మరియ సొంత తల్లి కాదు ఆయనకి. యేసేపు అసలే కాదు, తండ్రి కాదు. యేసేపు తండ్రి కాదు, మరియ కూడా సొంత తల్లి కాదు. పేగుబంధం కాదు, పేగుబంధం లేదు వారికి. ఏ బంధం లేదండి? పేగుబంధం ఉంటే సొంత తల్లి అవుతుంది కదా. రక్త సంబంధం లేదు, మరీకి యేసుకి రక్త సంబంధం లేదండి. మరీకు యేసేపుకు పేగుబంధం లేదండి. అంటే ఆయన పుట్టడానికి కూడా గర్భం ఎరువు తీసుకున్నాడు ఆయన. గర్భం కూడా ఎరువే, సువార్త చేసే దోణి కూడా ఎరువే, సమాధి కూడా ఎరువే. ఆయనకి ఈ లోకంలో సొంతమంటూ ఏది లేదు. దేవుని స్తోత్రం. వీళ్ళతో వచ్చేవారు దాని గురించి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందులో నిలబడదాం. ఎంతమందికి అర్థమైందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. అందులో